ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా అయితే మన ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చికెన్ కబాబ్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ చికెన్ తెచ్చి కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత కావాలో అంత తీసుకుందాం. అది చక్కగా ఎగ్గులో కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఒక నిమ్మని తీసుకొని అందులో కలుపుకుంటున్నా. నిమ్మని చక్కగా పిండేసిన తర్వాత నిమ్మరసం దాంట్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా బియ్యం పిండి తీసి ఇందులో కలుపుకుంటున్నా. ఎందుకంటే బియ్యం పిండి వేస్తే కొద్దిగా క్రిస్పీగా బాగుంటాయి కబాబు, అందుకోసమని. అది కూడా దాంట్లో చక్కగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకుంటున్నాం. అది అందులో చక్కగా కలిసిన తర్వాత మనం ఏదైతే రెడీమేడ్ చికెన్ కబాబ్ మసాలా పౌడర్ తెచ్చామో అది కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసుకుందాం అన్నమాట. ఇది కలిపిన తర్వాత అందులోన సాల్ట్ కారం అయితే ఉంటుంది, కాకపోతే ఇంకా కొద్దిగా కావాలంటే మనము ఎంత కావాలో అంత దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మేము కొద్దిగా కారం తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువే కారం వేస్తున్నా, మీరు చూసుకొని వేసుకోండి. మీరు వేరే విధంగా చేస్తామంటే కూడా కామెంట్ చేయండి, నేను అలా ట్రై చేస్తాను ఒకసారి. నేనైతే ఇలాగే చేస్తాను. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా అయితే ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాను. ఇది అంతా కలిసిన తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసి దీనికి మసాలా బాగా పట్టేటట్టు చక్కగా కలిపి పెట్టుకున్నాం అన్నమాట. ఇలా అన్నమాట, చక్కగా మసాలా అంతా దానికి పట్టేటట్టు కలిపి ఒక 15-20 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకుంటాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట కబాబ్ అంటే. ఆల్మోస్ట్ నాకు కూడా ఇష్టమే అనుకోండి. మేమైతే వేడివేడిగా అప్పటికప్పుడు చేసి తింటాం అన్నమాట, బాగుంటుంది. తర్వాత ఇంకా 15 మినిట్స్ అయిన తర్వాత పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కబాబ్ వేసుకుంటున్నాం అన్నమాట. మనం ఈ కబాబు వేసినాక వెంటనే అన్నీ కలపకూడదు అన్నమాట. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక కలుపుకుంటే అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది, బాగా ఉడుకుతుంది కూడా చికెన్ అనేది. ఇంకా ఫైనల్ అయితే చికెన్ కబాబ్ తయారైపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చికెన్ కబాబ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.